బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వారి గురుగారైన సదానంద స్వామి వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు రంగనాథ్ రెడ్డి, తాడిపత్రి ధ్యాన కేంద్రం నుండి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనం పత్రిజీ ఏర్పాటు చేసినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. పత్రిజీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను కేంద్రీకృత వ్యవస్థగా కాకుండా వికేంద్రీకృత వ్యవస్థగా ఏర్పాటు చేసినాడు. ఇది ముఖ్యంగా అందరూ గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఏ ధ్యాన కేంద్రాన్ని ఆ ధ్యాన కేంద్రం వారు మాత్రమే నిర్వహించుకోవాలి. దానిపైన ఇతరులకు ఎలాంటి పెత్తనం, ఎలాంటి అధికారం లేదు. వారు ఎవరి కింద పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఇది ధ్యాన ప్రచారము, శాకాహార విశిష్టత గురించి అందరూ తెలియజేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేంద్రీకృత వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదంటే, ఎన్నో సంస్థలు ఎన్నో సంస్థలు గతంలో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకుడు తదనంతరం ఆ యొక్క సంస్థను మేము నడపాలి, ఆ సంస్థ యొక్క అధికారాలు మేము తీసుకోవాలి, ఆ సంస్థ యొక్క ఆస్తుల మీద పెద్దన మేము చెలాయించాలని అనేక సందర్భాల్లో అనేక సంస్థల్లో ఘర్షణలు జరిగేవి చిన్నాభిన్నమైపోయినాయి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో సంస్థలు ఈరోజు నామరూపాలు లేకుండా కూడా పోయినాయి. మరి అలా కాకుండా పత్రిజీ తాను స్థాపించినటువంటి ఈ వ్యవస్థ తన తదనంతరం కూడా అద్భుతంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఏ ధ్యాన కేంద్రం, ఏ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూడా ఇంకొక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పైన ఆధారపడకూడదు అనేటువంటిదే ముఖ్యమైనటువంటి ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మెయిన్ కాన్సెప్ట్. మరి వారి గురుగారి కాన్సెప్ట్ ఏంటి అంటే, కోరి ఏది సాధించరాదు, కోరకుండా వచ్చిన దాన్ని కాదనరాదు. మరి ఈరోజు ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థ లక్షలాది మంది, కోట్లాది మంది ధ్యానులై ఎన్నో వేలాదిగా ధ్యాన కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. ఈయన ఈ క్రమంలో మొదట తాను చేసినటువంటి తన ప్రయాణంలో కొన్ని ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఉధృతంగా జరగాలనే ఉద్దేశంతో మొట్టమొదట కర్నూలులో ఒక ధ్యాన యజ్ఞం ఏర్పాటు చేయడం జరిగింది. ధ్యాన యజ్ఞం పూర్వం రాజులు నిర్వహించేవారు యజ్ఞాలు. మరి ఈ మధ్యకాలంలో ఎవరు నిర్వహించలేదు. ఈరోజు ఈ సమయంలో పత్రిజీ కర్నూలులో ఒక ధ్యాన యజ్ఞాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ధ్యాన యజ్ఞం ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఆ ప్రాంతంలో ఒక ధ్యాన యజ్ఞాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఏదో ఉత్సవం జరుగుతుంది అనేటువంటి తెలుసుకొని, ఓహో ధ్యానమా, శాకాహారమా అని తెలుసుకొని అక్కడి ప్రజలంతా కూడా దానికి ఆకర్షితులు అవుతారనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల పాటు కర్నూలులో దాదాపు అందరి పిరమిడ్ మాస్టర్లను అక్కడికి ఆహ్వానించి ఒక 5 రోజులు, వారం రోజులు అక్కడ ధ్యానయజ్ఞం ఏర్పాటు చేయడం నిర్వహించేవారు. తదనంతరం అనేక ప్రాంతాల్లో అలా ఏం జరిగింది అంటే, ఒకే ప్రాంతంలో చేసుకుంటూ పోతే మిగతా ప్రాంతాల యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, మిగతా ప్రాంతాల్లో ధ్యాన ప్రచారం కుంటుపడుతున్నటువంటి ఉద్దేశంతో ఆయన అనేక ప్రాంతాలు తదనంతరం శ్రీశైలం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, షిరిడి, అరుణాచలం ఇలా ఎన్నో ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మా జిల్లాలో, అనంతపురం జిల్లాలో ధర్మవరంలో ఎన్నో సంవత్సరాల పాటు శివరాత్రి ఉత్సవాన్ని ఖచ్చితంగా అక్కడే జరిపేవాడు. ఇలా అన్ని ప్రాంతాల్లో ఆయన ధ్యాన యజ్ఞాలు చేసుకుంటూ వస్తున్నాడు. చివరిగా ఆయన దాదాపు 40 సంవత్సరాల తన ధ్యాన ప్రచారంలో ఎక్కడ కూడా ఏ వ్యవస్థ పైన కూడా అతని అధికారం లేకుండా ఎవరి అంతకు వాళ్ళు నడుపుకునేటట్టుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, 2012లో మనకు జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత కొన్ని ధ్యాన కేంద్రాలు పత్రిజీని ఆ పిరమిడ్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే పత్రిజీ అంటే పిరమిడ్ అంటే పత్రిజీ అనేటువంటి ఏ వ్యవస్థలో అటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వయంగా ఆయననే అనంతపురం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన కేంద్ర నిర్వాహకులు రానివ్వట్లేదు. ఎందుకంటే ఏదో ఒక అభియోగం వచ్చిందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆనందంగా రైట్ ఓకే అని వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ వాళ్ళే స్వయంగా ఆహ్వానించడం జరిగింది, వెళ్ళిపోయినా. అప్పుడు వద్దన్నారు, రైట్ ఇప్పుడు రమ్మన్నారు, ఓకే. ఎందుకంటే మానం మధురం అవమానం మధురం అనే కాన్సెప్ట్ని ఆయన ఆనందంగా స్వీకరించడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ధ్యాన కేంద్రానికి పూర్తి అధికారాలు ఎవరైతే ఏర్పాటు చేసినారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఎప్పుడు నేను కదా ఈ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయమని చెప్పింది, మరి నా ద్వారా జరిగింది కదా, నాకు అధికారం ఉండాలని ఎప్పుడు పెట్టుకోలేదు. మరి ఆ విధంగా అధికారం ఉండాలని పెట్టుకొని ఉంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ను కేంద్రీకృతం చేసి కొన్ని కోట్ల ఆస్తులకు ఆయన అధిపతి అయి ఉండేవాడు. మరి ఎందుకు ఆ విధంగా చేయలేదంటే, అలా కోట్ల ఆస్తులకు అధిపతి, ఆ కోట్ల ఆస్తులు అన్నింటినీ ఒకే చోట కేంద్రీకృతం చేస్తే తదనంతరం ఈ వ్యవస్థ యొక్క పెత్తనం కోసం, ఈ వ్యవస్థను నడపాలన్నటువంటి ఉద్దేశంతో, ఈ వ్యవస్థ మీద అధికారం కోసం అనేక మంది ఘర్షణ పడతారన్నటువంటి ఉద్దేశంతో, తదనంతరం కూడా ఈ వ్యవస్థ తన ముఖ్య ఉద్దేశం ధ్యాన ప్రచారం జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఎప్పుడూ కూడా అలా ఏర్పాటు చేయకుండా దీన్ని ఉధృతంగా నడపాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చేస్తూ చిట్ట చివరకు కర్తాల్ ధ్యాన యజ్ఞానికి వచ్చాడు. కర్తాల్లోనే కాకుండా వశిష్ఠ గౌతమ పిరమిడ్లో, తర్వాత జేతవనంలో, ఇంకా ప్రొద్దుటూరులో, ఇలా ఎన్నో ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఆయన ఉన్న సందర్భంలోనే జరుగుతూ వచ్చాయి. మరి ఈరోజు అన్ని ప్రాంతాల్లో ధ్యాన యజ్ఞాలు జరుగుతూ ఉంటే అందరూ ఈ యొక్క పత్రిజీ ఏర్పాటు చేసినటువంటి అనేక ఇతర పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వచ్చి మాకు ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాం, ఇది లోక కళ్యాణం, అందరూ చందాలు ఇవ్వండి అంటే ఎంతమందికని చందాలు ఇస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన కేంద్రంలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమందికని చందాలు ఇస్తారు? ఇది కష్టమవుతుంది. ఎందుకంటే ధ్యాన యజ్ఞాలు ఖచ్చితంగా అందరూ జరపాలి. ధ్యాన యజ్ఞాలు ఒక కర్తాల్లోనే కాదు, ఒక జేతవనంలో కాదు, ప్రొద్దుటూరులో కాదు, వశిష్ఠలోనే కాదు, ఇలా ప్రతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వారి శక్తి మేరకు ఈ యొక్క ధ్యాన యజ్ఞాలు జరపాలి. పత్రిజీ డబ్బుతో కూడుకున్నటువంటి, అంటే డబ్బు వాళ్ళంతకు తాముగా వారంతకు వారుగా స్వయంగా మీకు సహాయ సహకారాలు అందిస్తే తీసుకోవాలి, కానీ బలవంతం అని కాదు, ఎవరి దగ్గర కూడా నువ్వు డబ్బులు వసూలు చేయకూడదు. ఎందుకంటే ఏమంటున్నారు వీళ్ళు, అన్నదానం మహాపుణ్యం, మీరు డబ్బులు ఏని ఇది లోక కళ్యాణం అంటారు. మీరు అక్కడ ఇస్తారు, ఇక్కడ వీళ్ళింట్లో ఎండిపోతుంది. వీరి ఊర్లో వీరు ధ్యాన యజ్ఞాలు జరుపుకోవాలి కదా. మరి అక్కడ మాత్రం ధ్యాన యజ్ఞాలు జరుగుతాయి, ఒకే ప్రాంతాల్లో ధ్యాన యజ్ఞాలు జరుగుతాయి. ఈ ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవుతాయి? కాబట్టి దయచేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి వినయంగా కోరేది ఏమంటే, మీరు ఎన్ని ధ్యాన యజ్ఞాలు జరిపినా కూడా లక్షణంగా జరపండి, సాధారణంగా అందరినీ ఆహ్వానించండి. అనేక మంది సీనియర్ మాస్టర్లు అందరినీ పిలిచి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచేటట్టుగా చేయండి. ఇక ప్రతిసారి ఎన్నో సందర్భాలు అద్భుతమైన భోజనాలు ఏర్పాటు చేసినాం, లక్షల ప్లేట్లు, లక్షల మందికి భోజనాలు పెడతామంట. ఇక్కడ లక్షల మందికి భోజనాలు పెడతాం, లక్షల మందికి భోజనాలు పెడతాం. ఇది మనది అన్నదానానికి సంబంధించినటువంటి వ్యవస్థ కాదు. ఇక్కడ మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కాసిరెడ్డి నాయన అని ఒక మహానుభావుడు, ఆయనను అది అన్నదానం చేయండి. తక్కువ స్థాయి ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి అది. మనకి జ్ఞానం కావాలి, భోజనం కాదు కావాల్సింది. పత్రిజీ ఎన్నో సందర్భాల్లో చెప్పినాడు, అన్నం వస్త్రం ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటారు, మనం ఇవ్వాల్సింది జ్ఞానము. కాబట్టి అక్కడికి మనకు దగ్గరికి వస్తారు కాబట్టి మనకు చేతనైనంత అన్నం పెడతాం, మనకు చేతనైనంత ఆహారం ఏర్పాటు చేద్దాం, అంతవరకే. కానీ మన దగ్గర ఉందా పంచభక్ష పరమాణాలు పెడదాం, అది వేరే విషయం. ఇక్కడ మీరు మీ ప్రాంతంలో ఆ యొక్క అన్నదానం జరుగుతూ ఉంది, అన్నదాన మహాపుణ్యము, మీరు అందరూ ఇవ్వండి అని రాష్ట్రమంతా తిరిగి పుస్తకాలు ప్రింట్ చేసుకొని వచ్చి డబ్బులు తీసుకొని పోయి అక్కడ అన్నం పెడితే, మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇలా ధ్యాన యజ్ఞాలు జరుగుతూ పోతే మిగతా ప్రాంతాలు ఏమైతే ఆలోచన చేయాలి కదా మనం కూడా. కాబట్టి మనం అందరం ధ్యాన యజ్ఞాలు చేద్దాం. మన ప్రాంతాల్లో మనము మన శక్తి మేరకు ధ్యాన యజ్ఞాలు చేసి మన శక్తి మేరకు అందరినీ ఆహ్వానిద్దాం. మనకి ఎంత శక్తి ఉంటే అంతమందిని ఆహ్వానించి ధ్యానయజ్ఞాలు చేద్దాం, ర్యాలీలు చేద్దాం, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్ ధర్మవరం పట్టణంలో 6-7 ధ్యాన కేంద్రాలు, అద్భుతమైన పిరమిడ్లు నిర్మించారు. వాళ్ళు ఎన్నో పిరమిడ్లు నిర్మించినా కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఆ పిరమిడ్ నిర్మించుకోవాలనుకున్నారో వాళ్ళు మాత్రం కలిసికట్టుగా అక్కడ పిరమిడ్ నిర్మించినారు. ఎవరైనా ఇస్తే తీసుకున్నారు, కానీ వాళ్ళు పుస్తకాలు ప్రింట్ తీసుకొని వివిధ ప్రాంతాలకు తిరగలేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థ పెద్దదైపోయింది. ప్రతి ఒక్కరూ ఆ విధంగా అలవాటైపోతే అందరూ పుస్తకాలు ప్రింట్ చేసుకొని మేము ధ్యానయజ్ఞం జరుపుతున్నాం, ఇది లోక కళ్యాణం, పిరమిడ్ కడుతున్నాం, ఇది లోక కళ్యాణం. అందరిది లోక కళ్యాణం అయితే నీకు ఎంత దగ్గర ఉంటే అంతనే చేయండి. లోక కళ్యాణం అని అందరి దగ్గర తీసుకొని వచ్చి నువ్వు లోక కళ్యాణం అంటే ఆయన కళ్యాణం ఎప్పుడు చేసుకోవాలి ఆయన? ఇది కాదు కదా. సో సవినయంగా పెద్దలు సీనియర్ మాస్టర్లు అంతా ఆలోచించాల్సి, చాలామంది సీనియర్ మాస్టర్లతో మేము మాట్లాడడం జరిగింది. ఇది సరికాదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. తర్వాత అనేక మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క వాళ్ళ అనుభవాలు చెప్తారు.
తర్వాత ఎన్నో వీడియోలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, గమనించండి. తర్వాత దీన్ని కొంతమంది వ్యక్తులు కేంద్రీకృతం చేయాలని ఆలోచన విధానంతో ఉన్నారు అని అర్థమవుతోంది. సో అది కరెక్ట్ కాదు. ఎందుకు కేంద్రీకృతం చేయాలి? కేంద్రీకృతం చేస్తే ఎవరు నడుపుతారు? ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. పత్రిజీ అంత ఆత్మశక్తి ఉన్న మహానుభావుడే ఇది కేంద్రీకృతం చెయ్యకూడదు, ఇలానే ఉండాలి, ఇలానే ఉంటే ఉధృతంగా జరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన దీన్ని ఇప్పుడు కొంతమంది దీన్ని కేంద్రీకృతం చేయాలంటే అది సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి దయచేసి ధ్యానయజ్ఞాలు చేయడానికి ఎవ్వరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వ్యతిరేకం కాదు. ధ్యానయజ్ఞాలు అద్భుతంగా చేయండి, శాకాహార ర్యాలీలు అద్భుతంగా చేయండి, అన్నదానాలు మీకు శక్తి మేరకు అద్భుతమైన భోజనాలు ఏర్పాటు చేయండి. కానీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం అని పుస్తకాలు తీసుకొని అన్ని ప్రాంతాలకు వ్యక్తులను పంపించి చందాలు ఇవ్వండి అని మాత్రం దయచేసి, ఎందుకంటే ఇది ఉధృతమవుతూ ఉంది. 1, 2, 3, 4, 5, 6, 10, 15 మంది దాకా ఇప్పుడు వస్తున్నారు మా ధ్యాన కేంద్రానికి. రకరకాలుగా చెప్తూ పిరమిడ్లు కడుతున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని. ఎలా? ఉచిత ధ్యానం అంటే ఇక్కడికి ధ్యాన కేంద్రాలకు వచ్చిన వాళ్ళ నుంచి సభ్యులకు పుస్తకాలు ఇస్తున్నాం, చందాలు వసూలు చేసుకున్నామని. 100 మంది సభ్యులంటే 100 మందికి 100 పుస్తకాలు ఇస్తే వాడు బయటికి పోవాలా? బయటికి పోతే బయట వాళ్ళు ఏమంటారు, మీరు ధ్యానం చేస్తే మేమెందుకు డబ్బులు ఇవ్వాలి అంటారు. సో అక్కడ నెగిటివ్ ఏర్పడుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. మీరు చేసేది పుణ్యాలే, పుణ్యం మాకు పుణ్యం వస్తుంది, మీరు పుణ్యం తీసుకోండి, మీ దగ్గర ఉన్నదంతా తీసుకోండి. ఇంకొక కాన్సెప్ట్ చెప్తున్నా, మనమంతా అడుక్కుంటున్నాం. మీరేమంటున్నారు? అడుక్కోండి అహంకారం తగ్గుతుంది అంటున్నారు. అడుక్కుంటే అహంకారం తగ్గడం కాదు. ఒక్కటే ఆలోచించేయండి. ప్రతి పనికి ఇప్పుడు ధ్యానం నేర్పియాలంటే ఏం అర్హత ఉండాలా? వీడు ఆల్రెడీ ధ్యానం చేసి ఉండాలి. ధ్యానం చెప్పాలంటే వీడు ఆల్రెడీ ధ్యానం చేసి ఉండాలి, ఉంటేనే ధ్యానం చెప్పడానికి అర్హుడు. మరి అడుక్కోవడానికి ఏం అర్హత అంటే వీని దగ్గర ఉన్నదంతా కూడా, వీరి దగ్గర ఉన్న ఆస్తులంతా కూడా మొత్తం దానం చేసి మొత్తం అయిపోయి చేసింటే అప్పుడు అడుక్కోవడానికి అర్హత వస్తుంది. మరి నీ దగ్గర ఆస్తులన్నీ ఎంతన్నా కానీ, 100 రూపాయలు కానీ, 1000 కానీ, 1,00,000 కానీ, 1,00,00,000 కానీ, 1,000 కోట్లు కానీ, ఎంతన్నా ఉండని 100 కోట్లు కానీ, ఆ డబ్బులు అట్లే అట్టి పెట్టుకొని అడుక్కుంటే అహంకారం తగ్గిపోతుంది, మీరు అడుక్కోండి అని చెప్తే మీరు ఏం చేస్తున్నారు? మనం భిక్షగాలమా? భిక్షగాలం కాదు కదా. మన శక్తి ఎంత ఉంటే అంతనే చేసుకుందాము, యజ్ఞాలు చేద్దాము, అద్భుతంగా మన శక్తి మేరకు చేద్దాము. ఎందుకు అందరి దగ్గర తీసుకొని వచ్చి చేయాలా? మీరు ఒక్కటే మాట చెప్పాలి, మీరు కూడా యజ్ఞాలు చేయండి, మీరు కూడా ర్యాలీలు చేయండి, మీ సొంతంగా ఎంత శక్తి ఉంటే అంత చేయండి అని. వాళ్ళకి ఆ విధంగా సీనియర్ మాస్టర్లంతా వాళ్ళకి ఆ విధమైనటువంటి సూచనలు ఇవ్వాలి. కానీ మాకు పత్రిజీ చెప్పినాడు అద్భుతమైనటువంటి ధ్యానయాగం చేయమని, మీరంతా డబ్బులు ఇవ్వండి అంటే ఇంకొకరు వస్తారు, మాకు పత్రిజీ చెప్పినాడు, ఇంకొకరు వస్తారు, మాకు పత్రిజీ చెప్పినాడు, ఇంకొకరు వస్తారు, మాకు పత్రిజీ చెప్పినాడు. ఇది సబబు కాదు. దయచేసి సీనియర్ ఇక్కడ భోజనం అని చెప్తున్నారు. భోజనం అనేది ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యవస్థకు భోజనాలు అంత ఇంపార్టెంట్ కాదు. భోజనాలు అవసరమే. ఎంత అవసరము అంటే సాధకుడికి సాధన తర్వాత కొంచెం అవసరం, అంతవరకు ఏర్పాటు చేయండి. మీ దగ్గర శక్తి ఉంది ఎంతైనా ఏర్పాటు చేయండి. తర్వాత ఇంకొక వ్యక్తి నేను రీసెంట్గా విన్నా, ఆయన ఎంత కష్టపడ్డాడు, ఈయన ఎంత కష్టపడ్డాడు, ఆయన ఎంత కష్టపడ్డాడు, ఈయన ఎంత కష్టపడ్డాడు అని చెప్తున్నాడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? ఒక పిల్లోడు చెప్పచ్చు, ఏమని, నేను రాత్రి అంతా చదువుకున్నా, రాత్రి అంతా 1 గంట వరకు చదువుకున్నా, 3 గంటల వరకు చదువుకున్నా, ఎంత కష్టపడ్డా? ఎవడు కోసం పడతావురా నాయన? నీ కష్టం నీకు ఫలితం ఇస్తుంది, కానీ పక్కోడికి ఏం రాదు కదా. మరి ఆయన కష్టపడ్డాడు ధ్యానం కోసం అంటే ఆయనకు ఫలితం వస్తుంది. ఇవాళ పత్రిజీ ఇన్ని లక్షల మంది, కోట్ల మందికి ధ్యానం చెప్పినాడు అంటే ప్రయోజనం ఆయనకు వస్తుంది, మనకేం రాదు కదా. సో కాబట్టి చెప్తున్నారు, ధ్యానమే మహాయాగం చేయాలంటే ఊరికే కాదు, ఎంతమంది ఎంత కష్టపడితే ఫలితం, కష్టపడి ఉంటారు ఆయనకు వస్తుంది రిజల్ట్, మనకేమీ అవసరం ఉంది దాంతో. మనం కష్టపడదాము, మనం కూడా ధ్యానయజ్ఞాలు చేద్దాము, అంతేగాని ఆయన కష్టపడ్డాడు, ఆయన చేసినాడు అనేది ఎవరి కష్టం, ఎవరి రిజల్ట్ వాళ్ళకి, ఎవరి కర్మ ఫలితం వాడికి ఇస్తుంది. సో దయచేసి ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత కాలం వచ్చింది, ఈరోజు ఒక 100 రూపాయలు కూలి పని చేసుకునే మనిషి కూడా కాఫీ తాగితే ఫోన్పే కొడుతున్నాడు డబ్బులు 10 రూపాయలు ఇవ్వకోకుండా. మరి మనం ఇంత చదువుకొని ఇంత అద్భుతంగా ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకొని ఇంకా నగదు వసూలు చేసుకుంటా, రిసిప్ట్ తీసుకొని డబ్బులు తీసుకుంటూ ఉంటే, డబ్బులు ఎందుకు తీసుకోవద్దు అంటున్నానంటే, డబ్బులతో చందాలు వసూలు చేస్తే మనమంతా పైన ఉన్నటువంటి వ్యక్తులంతా మీరు కరెక్ట్గా ఉన్నా కూడా కింద తీసుకున్నటువంటి వ్యక్తుల ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే, అవకతవకలు జరిగితే, డబ్బుల ద్వారా కొంత అవకతవకలు జరిగేదానికి అవకాశం ఉంది. అదే ఆన్లైన్ ద్వారా అంటే బ్యాంకు ద్వారా, ఫోన్ల ద్వారా ట్రాన్స్ఫర్ జరిగితే ఎక్కడ కరప్షన్ జరిగేదానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి మనం ఇంత ఆధునిక కాలంలో ఇంకా నగదు ట్రాన్సాక్షన్స్ జరపకుండా దయచేసి ఆన్లైన్ ద్వారా
మనం ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ల ద్వారా వ్యవహారాలు జరుపుకుందాం. మీరు యజ్ఞాలు చేయండి, ఆహ్వానించండి. ఎప్పుడు కూడా బుక్కులు తీసుకొని పంపద్దండి. దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని నమస్కరించి చెప్తున్నాను. ఎందుకంటే కరెక్ట్ కాదది. మీ ప్రాంతంలో మీరు యజ్ఞం చేసుకోండి. మీరు ఇలా యజ్ఞం అందరిది ఇది లోక కళ్యాణం కదా, ఇయ్యాలి కదా అంటే రైట్ చేస్తారు. మరి ఇంకొక ఆయన కూడా లోక కళ్యాణం కదా, ఇంకొక ఆయన వస్తున్నారు. మనకు తెలుసు ఎన్ని చోట్ల ధ్యాన యజ్ఞాలు జరుగుతుంది. ఆయన ఒక ఒక ఉగాది ఉత్సవం అంటారు, ఒక సంక్రాంతి ఉత్సవం అంటారు, ఒక ఈ దసరా ఉత్సవం అంటారు, ఒకరేమో డిసెంబర్ ఉత్సవాలు అంటారు, ఒకరు ఇంకొకటి అంటారు, ఇంకొకటి అంటారు. ఇలా అందరు ఒకరికి నందవరం అంటారు, పత్రిజీ గురుస్థానం అంటారు. ఇలా ఇంతమంది రకరకాలుగా వస్తే ఇంకొకటి కొత్తగా బయలుదేరుతారు. నందవరంలో ఇంకొక పిల్లగాడు బయలుదేరినాడు. నందవరంలో ఆల్రెడీ పత్రిజీ ఏర్పాటు చేసేటువంటి నా ఆధ్వర్యంలో నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఉంది. మరి ఇంకొక పిల్లగాడు బయలుదేరినాడు. నాకు సదానంద స్వామి చెప్పినాడు, పిరమిడ్ కట్టాలి, ఒక్కొక్కరు 1,40,40,000 డబ్బులు ఇవ్వండి, 144 మంది నేను ఒక అద్భుతమైన పిరమిడ్ కడతాను అంటాడు. అసలు దానికి ఫర్మ్ ఆ ఒక ట్రస్ట్ రిజిస్టర్ కూడా చేయలేదు ఆ పిల్లగాడు, తన సొంత స్థలంతో కట్టుకుంటాడంట. ఇలా ఎన్నో సంస్థలు కూడా, చాలా సంస్థలు మీరు గమనించండి. ఆ యొక్క ట్రస్ట్ నిర్మాణం కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు తదనంతరం దాన్ని వాళ్ళు సొంతం కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ట్రస్ట్ అంటే వివిధ వ్యక్తులు, వేరే వ్యక్తులు ఉండాలి. రక్త సంబంధికులు అంతా కలిసి, కుటుంబ సభ్యులు కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసుకునేది ట్రస్ట్ ఎట్లయితుంది? అది కాదు. అట్లాంటి ట్రస్టులు కూడా మన ఇప్పుడు నడుస్తున్నటువంటి యజ్ఞాలు జరుగుతున్నటువంటి ట్రస్ట్ అట్లాంటివి కూడా ఉన్నాయి. మీరు గమనించండి, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే గమనించండి. సో దయచేసి ఎవ్వరూ కూడా యజ్ఞాలకు రంగనాథ్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఎవరు అనద్దండి. యజ్ఞాలు అద్భుతంగా జరగాల, యాగాలు అద్భుతంగా జరగాల, అందరినీ ఆహ్వానించాలా. నేను కేవలం ఎక్కడ వ్యతిరేకిస్తున్నానంటే, పుస్తకాలు తీసుకొని అన్ని ఊర్లు తిరిగి డబ్బులు వసూలు చేయడం. అక్కడ ధ్యాన కేంద్రాల్లో 40-50 పుస్తకాలు ఇస్తారు. ఇంకొకరు వస్తారు, ఆల్రెడీ ఇప్పటికి 2-3 వస్తారు. మన దసరాకు ఒకరైపోయినారు, తర్వాత డిసెంబర్కు, తర్వాత సంక్రాంతి 3 వరుసగా వస్తున్నారు. తర్వాత లోకల్ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు. నెక్స్ట్ వెంటనే వశిష్ఠ గౌతమిది వస్తుంది. సో ఇలా ఎంతమందికని చేసుకుంటే వాళ్ళ ప్రెజర్ అవుతుంది. ఎందుకంటే ధ్యాన కేంద్రంలోకి వచ్చేటువంటి ఒక వ్యక్తి ఎన్నో సమస్యలతో వస్తాడు, నా సమస్యలు తీరుతాయని. మళ్ళీ వచ్చిన నుంచి ఆర్థిక సమస్య అంటే ముఖ్యంగా మానవుడికి నేటి ఆధునిక కాలంలో మెయిన్ సమస్య డబ్బు సమస్య. మరీ ఇక్కడ డబ్బు తీయాలంటే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్లంతా గమనించి ఈ యొక్క నేను ఒక్కటే కోరుతున్నాను. నేను కోరేది ఒక్కటే, ఎన్ని యజ్ఞాలన్నా చేయండి, ఎన్ని యాగాలన్నా చేయండి, దయచేసి పుస్తకాలు ప్రింట్ చేసి డబ్బులకు పంపించద్దండి. ఎందుకంటే నేనేం చెప్పేది లేదు. ఇక తర్వాత నేను అనేక మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు, దీని మీద ఉన్న వాళ్ళ అభిప్రాయాలు కూడా నేను తీసుకొని ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ క్షమించండి. ఎందుకంటే క్షమించండి కాదు, దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది మనం తొందరగా అభివృద్ధి చెందేదానికి మనం చేసుకునేటువంటి పని. ఎందుకంటే తక్కువ టైంలో చెప్పాలని కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నా, అర్థం చేసుకోండి. నా యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఇది తర్వాత సెంట్రలైజేషన్ చేయాలనే ఆలోచన ఎవరు కూడా దయచేసి పెట్టుకోదండి, ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే చూస్తున్నారు అందరూ కూడా మాస్టర్లు, ఒక చిన్న వ్యవస్థలోనే, ఒక చిన్న ట్రస్ట్ మన ధ్యాన కేంద్రంలోనే అనేక వీడియోలు కూడా వచ్చినాయి, కొట్టుకొని వచ్చినాయి. మరి ఒక చిన్న వ్యవస్థను నడపడానికి అంత ఘర్షణ జరిగితే, ఇన్ని ధ్యాన కేంద్రాలన్నింటిని కలిపి ఒక చోట చేరిస్తే దాన్ని నడపడం మామూలు, ఎంత ధనవంతులు కావచ్చు, ధనం వేరేది, ఒక ఆధ్యాత్మిక శక్తి ఉన్న వ్యక్తులు మాత్రమే దీన్ని నడపగలుగుతారు. అటువంటి వ్యక్తి కూడా అది సరికాదు, కేంద్రీకృత వ్యవస్థ అని పత్రిజీ గారు ఇది వికేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తే, మనం ఆ ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. అది కొంత రూమర్స్ వచ్చినాయి, రూమర్స్ అనే అనుకుంటాను నేను. కాబట్టి దయచేసి అలాంటి దీంట్లోకి పోకుండా మనం అందరం ఇలాగనే అద్భుతంగా చేసుకుంటా వెళ్ళిపోయి ఈ యొక్క ప్రపంచానికి అంతటినీ కూడా ధ్యానం తెలియజేసుకుంటూ, ధ్యాన ప్రచారం తెలియజేసుకుంటూ, పత్రిజీ ఎప్పుడు కూడా వ్యక్తి ఆరాధనను అంటే విగ్రహ ఆరాధనను వ్యతిరేకించేవాళ్ళు. అలాగే డబ్బుతో కూడుకున్నటువంటి ధ్యాన ప్రచారాన్ని కూడా ఆయన వ్యతిరేకించేవాళ్ళు. ఈ విషయం నేను భవిష్యత్తులో తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో ఏ విధంగా మాట్లాడనేది నేను వీడియోలు కూడా చేస్తాను. వాళ్ళంతా చెప్పినారు, వాళ్ళతో వీడియోలు చేపిస్తాను. తర్వాత పత్రిజీ ఆయన ఏమనేవాడంటే, నేను ఎవ్వడికి ఏమీ ఇవ్వను, ఎవరైనా పొరపాటు పైన కాలు ముక్కితే నా కాలుతో ముట్టుకుంటే మీకు దుమ్ము వస్తుందిరా, ఏమీ రాదు, మీరు ధ్యానం చేయాలా, మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోవాలా, అంతకు మించి ఇంకా ఏమీ లేదు, ఇంతే అని చెప్పేవారు. మరి ఆయన ఉన్నప్పుడే
నేను ఎవరికి ఏమీ అంటే ఈరోజు ఆయన సమాధి దగ్గర చాలామంది చెప్తున్నారు ఆయన సమాధి దగ్గర ఆయన దగ్గర ధ్యానం చేస్తే అద్భుతంగా ఉంటుందని. ఈరోజు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఆయన ఆ దేహ విరమణ చేసిన తర్వాత ఆయన అనంతాత్మలో కలిసిపోయి ఉంటాడు. ఒక్క చోటికే పరిమితం కాడు. బాగా మన గురువుగారిని అంత తక్కువ స్థాయిలో మనం ఊహించుకోకూడదు, అంత తక్కువ స్థాయిలో గుర్తించకూడదు. పత్రిజీ గారు అనంత విశ్వములో అనంతంగా ప్రతి చోట ఆయన లేని స్థలమంటూ లేదు, ఆయన లేని కాలమంటూ లేదు, కాలానికి స్థలానికి అతీతమైపోయి మనందరికీ ఎక్కడైనా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన లైవ్లోనే చెప్పాడు, ఉన్నప్పుడే చెప్పాడు నేను ఎవరికీ ఏమి ఇయ్యనని. మనకి తద్విరుద్ధంగా ఈరోజు ఆయన సమాధి దగ్గర ఎవరికి ఏమి ఇవ్వడం జరగదు. కాకపోతే మనము ఒక స్ఫూర్తి కోసం ఖచ్చితంగా ప్రతి ధ్యాన కేంద్రంలో ఆయన యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకుని స్ఫూర్తి ఆయన ఇంత అద్భుతంగా ధ్యానం చెప్పినాడు అని ప్రతి ధ్యాన కేంద్రంలో ఒక కర్తాల్లోనే కాదు ఆయన యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం, ప్రతి ధ్యాన కేంద్రంలో కూడా వాళ్ళ స్థాయిలో ఒక చిన్న విగ్రహంగానే ఏర్పాటు చేసుకోవడం. ఎందుకంటే ఆయన విగ్రహం ఉంటే ఖచ్చితంగా మామూలు మనుషుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి పత్రిజీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకొని ప్రతి ధ్యాన కేంద్రంలో మనకు స్ఫూర్తి అంతే. జస్ట్ మనము పడవ మనల్ని దాటిచ్చిందని దాన్ని మోసుకొని పోతామా? కాదు కదా. అలాగనే మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినాడు. మరి ఆయన స్ఫూర్తిగా మనం ఆయనను మోయాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ కోరుకోలేదు నన్ను మోయండి అని. ఎంత అద్భుతంగా ఒక్క రూపాయి ఆయన తీసుకోకుండా అద్భుతమైనటువంటి ఆయనే నిజంగా తీసుకోవాలంటే దీన్ని అంతా సెంట్రలైజేషన్ చేసి కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యింది కదా. ఎందుకు చేసుకోలే? నథింగ్. ఆయన ఎప్పుడు భౌతికంగా ఆయన ఆకాంక్షించలేదు. భౌతిక పవర్కి భౌతిక సంపదలకి ఎప్పుడు ఆయన కోరలేదు. మరి ఆయన అడుగుజాడల్లోనే మనం నడిచేటువంటి సహచరులం కాబట్టి, శిష్యులు కూడా కాదు సహచరులం కాబట్టి మనం తప్పకుండా అదేవిధంగా ఆయన మార్గంలోనే నడుద్దాం. ఎవరి శక్తి మీద వాళ్ళే ఆధారపడదాం. ఎక్కడా కూడా మనము యాచించకుండా, అంటే శక్తి కోసం కూడా నీ దగ్గర కూర్చుంటే ధ్యానం నాకు బాగా గుర్తుంది అలాంటి యాచన కూడా లేకుండా అద్భుతంగా చెప్పినాడు ఆయన. పిరమిడ్లో కూర్చొని అద్భుతంగా ఉంటుందని, పౌర్ణమి ధ్యానం చేయండి అని అద్భుతంగా ఉంటుందని, ప్రకృతి లేకుండా అద్భుతంగా ఉంటుందని, ఎవరు ఏమి ఇయ్యరని ఎప్పుడో చెప్పాడు. సో కాబట్టి తిరిగి మళ్ళీ యథాతథంగా విగ్రహారాధనకి రావద్దు. విగ్రహాలు పెట్టుకోవాలి. ఆయన ఎన్నో విగ్రహాలు పెట్టాడు. ఎందుకు? స్ఫూర్తి కోసం పెట్టాడు. చెప్పాడు సరస్వతి విగ్రహం పెట్టినాం, మహాశివుడు విగ్రహం పెట్టినాడు, బుద్ధుడి విగ్రహం పెట్టినాడు. ఎందుకు పెట్టినాడంటే స్ఫూర్తి కోసం. అంతేగాని అదేదో ఇస్తాదనగా స్ఫూర్తి వాళ్ళు ఈ పని చేశారు మనం కూడా ఈ పనులు చేద్దాము అని. సో దయచేసి ఎప్పుడు కూడా పత్రిజీని ఒక్క స్థానానికే పరిమితం చేయొద్దు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఏ ఒక్క చోటికే పరిమితం కాదు, అనంత విశ్వంలో అనంతంగా వ్యాపించి ఉన్నాడు. సో కాబట్టి దయచేసి ఈ విషయం కూడా గమనించగలరని పిరమిడ్ మాస్టర్లందరూ మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ.